లైఫ్లో నన్ను ఫంక్షన్కి ఎవడు పిలుస్తలేడంటే ఎవడు పిలవడు. నీతోటి వాళ్ళకి పని ఉంటే తప్ప నిన్నెవ్వడు పిలవడు. అర్థమవుతుందా? నీతోటి వాళ్ళకి పని ఉండాలా, నీకు అంటే వాళ్ళకి నువ్వంటే అవసరం ఉండాలి, అయితే తప్ప నేను పిలవరు. చిన్నప్పుడు ఫంక్షన్కి తల్లిదండ్రులతో వెళ్తుంది క్యాజువల్, కామన్. అది నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి నడుస్తుంది. నువ్వు అడల్ట్, లైక్ టీనేజ్ దాటిపోయి అడల్ట్ అయిపోయినా నువ్వు, నీకు ఏజ్ లైక్ 18 లేక 20 ఉందనుకో, నిన్ను ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలి, ఇన్వైట్ చేయకపోతే వెళ్ళదు. ఇన్వైట్ చేస్తే వెళ్ళాలి, ఎందుకంటే నీ కాడ పోంగా నిన్ను రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ నేను ఇన్వైట్ చేయలేరు అనుకో, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇన్వైట్ చేసినా కూడా నీకు ఏదైనా ఒకటి వర్క్ ఉండాలి. అది వాళ్ళకి నువ్వంటే యూజ్ఫుల్ ఉండాలి, అవసరం ఉండాలి, అయితే తప్ప నిన్ను దగ్గర తీసుకోగలుగుతారు అండ్ నీకు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారు. అర్థమవుతుందా? బొంగు నాకు రెస్పెక్ట్ అవసరం, నాకేం అవసరం లేదు అనుకుంటే నీ ఇష్టం. ఇప్పుడు రెస్పెక్ట్ నాకు ఖచ్చితంగా కావాలా, 10 మందిలో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకునే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళచ్చు. వాళ్ళకి ఏదైనా ఒకటి జాబ్ ఉంటుంది, లేకపోతే బిజినెస్ అని ఉంటుంది. సో వాళ్ళకి పిలిచిన వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటారు కాబట్టి వెళ్తారు, రెస్పెక్ట్ పొందుతారు. నాకు రెస్పెక్ట్ అవసరం, నాకు మనిషి లెక్క చూసిన అవసరం లేదు, ఎట్లా చూసిన అవసరం లేదు అనుకునేవాడు వాళ్ళని ఇన్వైట్ చేస్తారు కానీ వెళ్తాడు, పోయేత్తడికి అంతే, పట్టించుకోడు ఎక్క అది. సో నీకు నిన్ను ఫ్రెండ్స్లో అయినా, రిలేటివ్స్లో అయినా, బయట సొసైటీలో ఎవరైనా నిన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారంటే నీతోటి వాళ్ళకి అవసరం ఉండాలి. అర్థమవుతుంది? లైక్ మీ ఫాదర్ తోటన్నా అవసరం ఉండాలా, నీతోటన్నా అవసరం ఉండాలా, లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళతోటన్నా అవసరం ఉండాలా. లేకుంటే నీకు రెస్పెక్ట్ ఉండదు, నిన్ను ఎవడు పట్టించుకోడు. అర్థమవుతుందా? అండ్ నువ్వు జాబ్ చేస్తే ముఖ్యం కాదు, నువ్వు చేసే జాబు వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో యూస్ఫుల్ కావాలి. లైక్ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు అనుకో, ఎవరైతే ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ పిల్లలు ఏదైనా ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే, దానివల్ల నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావా చేయవా అన్నట్టు అట్లా పిలుస్తారు. లేక నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావు అనుకో, ఆ బిజినెస్ వల్ల అంటే వాళ్ళకి నువ్వు ఏదైనా అప్పిస్తావా అని అందుకు విలువచ్చు. లేకుంటే ఇప్పుడు నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికైనా గవర్నమెంట్ పరంగా నువ్వు హెల్ప్ చేయగలుగుతావు, లేకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఏదైనా హెల్ప్ చేయగలుగుతావు అన్నట్టు నిన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది తప్ప. కానీ నువ్వు మనిషిగా కూడా నేను లెక్కలో చూడరు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా మనిషిని మనిషి లెక్క చూడరు. మనిషి లెక్క చూసేవాళ్ళు ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అంతే. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఏదో చూసుకుంటారు అంతేగాని నువ్వు లైక్ సర్టెన్ నీకు ఒక రేంజ్ ఉన్నది అంటే నీకు ఒక మిడిల్ క్లాస్ లేకుంటే రిచ్ క్యాండిడేట్ అనుకో, నీకు రెస్పెక్ట్ రావాలంటే నువ్వు పెద్ద జాబ్ అన్న ఉండాలా. ఆ జాబ్ వల్ల వాళ్ళకి ఎవరికైతే ఇన్వైట్ చేస్తారో ఫంక్షన్కి వాళ్ళకి నువ్వు యూస్ఫుల్ అయి ఉండాలా, లేకుంటే నేను దేకడు. అండ్ రిచ్ అయి ఉంటే నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలా, ఆ బిజినెస్లో నువ్వు ఎక్కువగా సంపాదించి ఉండాలా. దానివల్ల నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఒక పేరు వస్తుంది అనే నమ్మకంతో కూడా నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది తప్ప నిన్ను ఎవ్వడు దేకాడు. వాడుకుంటారు, ప్రతి మనిషి ఇంకో మనిషిని వాడుకోవడం జరుగుతుంది. ఏ ఫంక్షన్కైనా నిన్ను ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలా. నిన్ను ఇన్వైట్ చేసినా కూడా వెళ్ళలేవు అనుకో, ఇప్పుడు నిన్ను ఇన్వైట్ చేసిర్రు నువ్వు వెళ్ళలేవు అనుకో, నువ్వు ఎందుకు రాలేవని తెల్లారి నీ దగ్గరకు వచ్చిర్రు అనుకో, అప్పుడు నువ్వంటే వాళ్ళకి అవసరం అంతే. ఇప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను ఇన్వైట్ చేసిర్రు, నువ్వు ఏదో పరిస్థితుల్లో నువ్వు పోలేవు, పోనందుకు వాళ్ళు మళ్ళీ తెల్లారి వచ్చి ఎందుకు రాలేవన్నావు అనుకో, అప్పుడు వాళ్ళు నీ కోసం రాలేరు. నీ జాబ్ వల్ల వాళ్ళకి యూస్ఫుల్ ఉన్నది కాబట్టి నువ్వు రాలేవు. కాబట్టి మా గురించి ఏమన్నా తేడాగా ఆలోచిస్తున్నాయేమో, బ్యాడ్గా ఆలోచిస్తున్నాయి, ఏమన్నా మనసులో ఏమైనా ఉందా అని మా గురించి నువ్వు ఏదైనా ఫ్యూచర్లో హెల్ప్ చేయాలని నీ కోసం మళ్ళీ మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంది, నువ్వు వాళ్ళకి అవసరం అంతే. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ ఆ వ్యక్తి గెలవనంతసేపు అందరితో ఉంటాడు, గెలిచినాక ఎవరైతే ఆ వ్యక్తికి అవసరం పడతాడో ఆ వ్యక్తితోనే మంచిగా ఉండడం జరుగుతుంది అంతే. ఒక మనిషి ఇంకో మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఆ మనిషి దగ్గర ఉన్న జాబ్ అన్నా, డబ్బు అన్నా, బిజినెస్ అన్నా అంతే, చివరికి డబ్బే అంతే.
నీకు రెస్పెక్ట్ కావాలంటే నీకు ప్రతి ఒక్కడు మంచిగా మాట్లాడియాలి, మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవంగా మాట్లాడాలంటే నువ్వు ఒక గౌరవించే పొజిషన్లో ఉండాలి. లైక్ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా క్లర్క్ కాదు, నువ్వు ఒక అటెండర్ కాదు, పెద్ద పొజిషన్, మినిమం మంత్లీ ల్యాక్లో సంపాదించే పొజిషన్ ఉన్నాడు. అట్లుంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అర్థమవుతుందా? ఒక చిన్న జాబ్ వేస్తే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు నీకు. అర్థమవుతుందా? బిజినెస్ కూడా ఏదో చిన్న షాపులో ఉండి బిజినెస్ చేస్తే కూడా ఎవడు దేకడు. పెద్ద మాల్, పెద్ద 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్లో పెద్ద మాల్ పెట్టి దాంట్లో పెద్ద బిజినెస్ చేస్తే అప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. అది ఎందుకంటే నీ యొక్క స్టేటస్ బట్టే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా. ఇప్పుడు ఇవన్నీ నీకు స్కూల్లో చెప్పరు, కాలేజీలో చెప్పరు, ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు, ఏ యూనివర్సిటీలో చెప్పరు. స్కూళ్ళల్లో, యూనివర్సిటీలో, కాలేజీలలో నువ్వు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు టీచర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు శాలరీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు టీచింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు క్లాసెస్ చెప్పడం, ఎగ్జామ్స్ అటెండ్ చేయడం, కండక్ట్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యూనివర్సిటీ అండ్ పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద కాలేజెస్ని రన్ చేసి బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు తెలుసా? స్టూడెంట్స్ మంచిగా చదువుకుంటారా లేదా, స్టూడెంట్స్ కన్ను అందుతున్నాయి లేదా, అండ్ వాడు ఏ కోర్స్ తీసుకుంటాడు అండ్ ఏ కోర్సులో ఏం చేస్తుండు, సో వాడి ఫ్యూచర్లో ఏమై అది కాదు. వాళ్ళకి ఏంటంటే ఈ స్టాఫ్కి ఒక అంటే ఇప్పుడు స్కూల్ రన్ చేసే యాజమాని అండ్ దాంతోపాటు కాలేజ్ రన్ చేసే ఆ పర్సన్ నా బిజినెస్ కరెక్ట్ రన్ అవుతుంది లేదా, ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు, ఎంతమంది ఫీజులు కడతారు, ఎంతమంది పెండింగ్లో ఉన్నారు ఇంకా ఫీజులు కట్టలేక అనేది ఆలోచిస్తాడు. కానీ అందులో ఎంతమంది చదువుకుంటారు, ఎట్లున్నారు అవన్నీ ఎంత డీప్గా ఆలోచించాడు. ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే ఎంతమంది స్టూడెంట్ జాయిన్ అయ్యారు, ఇంకెంతమంది స్టూడెంట్ జాయిన్ కావాలి, సో ఎంతమంది ఫీజులు కట్టారు, ఎంతమంది ఫీజులు కట్టలేరు, అండ్ ఇలాంటి కాలేజీలు ఇంకెన్ని పెట్టాలి అది ఆలోచిస్తాడు. కానీ పిల్లల గురించి ఆలోచించాడు. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు అట్లనే స్వార్థంగా ఆలోచిస్తారు. అర్థమవుతుందా? నువ్వు ఈ స్వార్థం అనే కాలంలో ఉన్నావు. నీతి నిజాయితీ లేదు బాబు. అర్థమవుతుందా? నీతి నిజాయితీ ఉంది కానీ కరప్షన్ కూడా ఉన్నది. ఓకే. అండ్ ఇంకొకటి, నీకు రెస్పెక్ట్ కావాలి అంటే నువ్వు ఇతర వ్యక్తులు ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తులకు నువ్వు అవసరమయ్యే స్టేజ్లో ఉండాలి. చిన్న జాబ్ వేస్తే నీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం. అర్థమవుతుందా? గవర్నమెంట్ జాబ్ కొడితే ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్లో నువ్వు వాళ్ళ ప్రజలందరికీ నువ్వు హెల్ప్ చేయగలుగుతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం కరప్షన్ ఉంటుంది కానీ అందులో తక్కువ డబ్బులు తీసుకొని పని చేయగలుగుతావు అన్నట్టు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అరే ఇప్పుడు మనోడే కొద్దిగా మంచిగా మాట్లాడితే, మంచిగా వస్తే నెక్స్ట్ ఏదైనా పని ఉన్నప్పుడు తక్కువలో వేసి పెడతాడు. ఇదే ఆలోచిస్తారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక బిజినెస్ చేసినా కూడా అరే నేను పోయినా అనుకో, నా ముఖం చూసన్నా 10 రూపాయల వస్తువు 8 రూపాయల కన్నా లేకుంటే 7 రూపాయల కన్నా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు చూస్తారు అంతే, అంతకుమింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం చెప్తాడు తెలుసా? తెలిసిన వ్యక్తులకే మోసం చేస్తారు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు 10 రూపాయల వస్తువు ఉందా, ఏం చేస్తాడు తెలుసా? అది ఆ వ్యక్తికి తక్కువ రేట్లు దొరుకుతుంది కానీ ఇది 12 రూపాయల వస్తువు నీకోసం 2 రూపాయలు తగ్గించి 10 రూపాయలకి ఇస్తున్నా అని అంటాడు. ఒకవేళ 10 రూపాయల వస్తువే తెలిసిన వ్యక్తి కాబట్టి ఒకసారి తక్కువలా ఇచ్చి కూడా ఇంకోసారి వచ్చినప్పుడు ఆ బిల్లు అందులో కలుపుతాడు. ఇప్పుడు 3 రూపాయలు లాస్ అయినా ఆ 3 రూపాయలు ఎట్లా రికవర్ చేయాలని ఇంకోసారి వస్తాడు కదా, అప్పుడు అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అది అట్లుంటుంది. సో ఎవడు వాడి లైఫ్లో వాడు తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తుల దగ్గరనైనా లాభం పొందాలని చూస్తారు కానీ నష్టపోడు ఎప్పటికీ. అర్థమవుతుందా? అది. సో మోసపోయేటోళ్ళు కస్టమర్సే అంతే. బిజినెస్ మ్యాన్ వాడు తెలివితోటి 1కి రెట్టింపు లాభం పొందుతాడు. దాన్ని వాడు ఏమంటాడు అంటే తెలివి అంటాడు, ప్రజలు మోసం చేసారు అంటారు అంతే. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నా. నీకు రెస్పెక్ట్ కావాలంటే నిన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే నువ్వే వెళ్ళాలి. ఇప్పుడు
నీ ఫ్రెండ్స్లో కూడా ఫ్రెండ్స్ అందరూ దావత్ వేసుకుంటారంటే వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలా. ఇన్వైట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంత డబ్బులు వేస్తే దాని దగ్గర డబ్బులు వేసి వెళ్ళాలా. నువ్వు తక్కువ డబ్బులు వేసి వెళ్తే నీకు రెస్పెక్ట్ ఉండదు, నిన్నోడు దేకడు. అండ్ నీకు ఫ్రెండ్స్లో కూడా నీకు రెస్పెక్ట్ కావాలనుకుంటే నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి. నువ్వు రోడ్ల పైన తిరిగితే నీ ఏ దోశ నిన్ను ఇన్వైట్ చేయడు, ఏ దోశ నేను వాళ్ళకి పట్టించుకోడు. అర్థమవుతుందా? అరే మారాలిరా బాబు, ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి. నువ్వు యూట్యూబ్లో రీల్స్లో చూసుకున్నట్టు ఉండదు బయట. అర్థమవుతుందా? నీ ఫ్రెండ్స్ నేను దగ్గరికి తీయాలంటే నువ్వు ఒక పొజిషన్లో ఉండాలి. అరే నా ఫ్రెండ్ పలానా జాబ్ వేస్తున్న పలానా పొజిషన్లో ఉన్నాడు, వాడికి కూడా మనసులో చెప్పుకోవాలని ఉంటుంది. బయటకు పోయినా నా ఫ్రెండ్ రా, ఈ రేంజ్లో ఉన్నారా అని చెప్పుకుంటాడు. అర్థమవుతుందా? సో అట్లా. సో నీకు ఫ్రెండ్స్లో కూడా నీకు రెస్పెక్ట్ కావాలంటే నీకంటే ఒక పొజిషన్ నువ్వు సంపాదించుకోవాలి. రిలేటివ్స్లో కూడా సేమ్ అంతే. నీ దగ్గర నువ్వు ఏజ్ వేరితే కాదు, నీకంటూ ఒక పొజిషన్ ఉండాలి. నువ్వు ఒక పొజిషన్లో ఉంటేనే నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? నాకు రెస్పెక్ట్ వద్దు, ఏమద్దు, నన్ను ఎట్లా చూసినా నేను పట్టించుకోనంటే మీ ఇష్టం. నన్ను ఎవడు దేకకపోయినా నా ఇష్టం. అయ్యో అట్లా ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు. నన్ను ఎవడు పట్టించుకోకపోయినా అవసరం లేదు. సో నన్ను పేరెంట్స్ పట్టించుకోకపోయినా పర్వాలేదు, అండ్ నా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా అవసరం లేదు. నేనేంది, నా డ్రీమ్స్ ఉన్నాయి, నా గోల్స్ ఉన్నాయి, నేను అవన్నీ దానికోసం వర్క్ చేసుకుంటూ వెళ్తా. సో ఓడి తిట్టినా నేను పట్టించుకోను, ఓడి నన్ను చీప్గా చూసినా పట్టించుకోను, అండ్ నన్ను తిట్టినా నేను పట్టించుకోను, మైండ్లోకి తీసుకోను అనుకుంటే ఉండొచ్చు. అట్లా కూడా ఉండొచ్చు. అట్లా ఉన్నాడు ఫ్రీగా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే వాడు గోల్ ఏంది, వాడు ఏదైనా చేయాలనుకున్న తపనతోటి దాని మీద ఫోకస్ పెట్టి దానికోసం చేస్తాడు. సో ఒకడు ఎట్లా పిలిచినా పట్టించుకోడు, తిట్టినాడు మైండ్లో తీసుకోడు. ఎందుకంటే వాడి ఫోకస్ మొత్తం అంటే చేయాల్సిన వర్క్ మీద ఉంటుంది కాబట్టి వాడు దానికోసం ఆ వర్క్లో వెళ్తూ దాంట్లో వాడు సక్సెస్ అవుతాడు. అప్పుడు వీడు ఎవరిని దేకడు, కానీ ప్రపంచం మాత్రం వీని కోరుకుంటుంది. ఎందుకంటే వీడు ఎవరి దగ్గర రెస్పెక్ట్ కావాలని కోరుకోడు, ఎవరిని అందరితో మంచిగా అనిపించుకోవాలని అనుకోడు. ఎందుకంటే వీడు గోల వాడికే కాబట్టి. సో వాడు డిజైన్ చేసిన ప్రోడక్ట్ కానీ వాడు సక్సెస్ అయిన తర్వాత వాడు ఒక మంచి పొజిషన్లో ఉంటాడు కాబట్టి అప్పుడు వాడి కోసం ప్రపంచం వాడు ఎంబడ పడుతుంది. అది అర్థమవుతుందా? సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. రెస్పెక్ట్ అనేది నీ పొజిషన్ ఏంది, నువ్వు సంపాదించే డబ్బు అండ్ నీ యొక్క స్టేటస్ బట్టి నీకు రెస్పెక్ట్ వస్తుంది తప్ప, కానీ నీ మనిషికి ఎప్పటికీ రెస్పెక్ట్ ఇయ్యాడు. ఎక్కడ ఇయ్యాడు. ఎక్కడికైనా పోయినా నువ్వేం చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇదే అడుగుతారు. ఎక్కడైనా నువ్వేం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఇప్పుడు ఫస్ట్ నీ పేరేంది అడుగుతారు, తర్వాత నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతారు. దాని తర్వాత నువ్వేం పని చేస్తున్నావు దాని తగ్గట్టు నీకు రెస్పెక్ట్ ఉంటుంది తప్ప, కానీ నువ్వు ఖాళీ ఉంటే నీ నోడు దేకడు. పలానా పొజిషన్లో ఇది చేస్తున్నా, ఈ స్టేజ్లో ఉన్నంటే అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా మాట్లాడడం జరుగుతుంది. అర్థమవుతుంది? నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అనుకప్పుడు సార్ అంటారు. ఒక చిన్న లేబర్ పని చేసారు, నువ్వారా ఈడా ఇది. సో పొజిషన్ బట్టి రెస్పెక్ట్ ఉండడం జరుగుతుంది. సో మీ క్లారిటీతో ఉండరు. అర్థమవుతుందా? మీకు రెస్పెక్ట్ కావాలంటే మీరు ఫంక్షన్కి వెళ్ళాలంటే మీకంటూ ఒక పొజిషన్ ఉండాలి, మీకంటూ ఒక స్టేజ్ ఉండాలి. అయితేనే మీరు ఆ ఫంక్షన్కి అటెండ్ కండి, లేకపోతే మీ ఇష్టం ఇక. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకుని అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో రెస్పెక్ట్ కావాలనుకుంటే మీరు ఏ ఏజ్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కామన్, కానీ సర్టెన్ ఏజ్ వచ్చింది, లైక్ టీనేజ్ దాటింది, అడల్ట్ అయినావంటే నువ్వు ఒక పొజిషన్లో ఉండాలి. లైక్ జాబ్ అన్న బిజినెస్ అన్న అది కూడా హై ప్యాకేజ్ పెద్ద చేస్తేనే నువ్వు పొజిషన్లో ఉంటేనే నీకు రెస్పెక్ట్ వస్తుంది, లేకుంటే రాదు. ఓకే రైట్ మరి.